ఎస్ఎల్ గ్రూప్ పరివారం ఇవాళ దుఃఖంలో మునిగిపోయింది. ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి నందకిషోర్ గోయంక ఇవాళ మధ్యాహ్నం ముంబైలో స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నందకిషోర్ గోయంక పనిచేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త 96 ఏళ్ల నందకిషోర్ గోయంక కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని మెరైన్ డ్రైవ్లోని వసంత సాగర్ ఏ రోడ్లో ఉన్న ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. 1930 సెప్టెంబర్ 28న జన్మించిన నందకిషోర్ గోయంక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అంకిత భావం గల స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేశారు. ఆయన సంఘ్లో అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. వ్యాపారానికి దూరంగా నందకిషోర్ గోయంక సాంఘిక సేవకు, గో సేవకు అంకిత భావంతో ఉండేవారు. ఆయన వైశ్య సమాజాన్ని ఏకం చేయటానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అగ్రసేన్ వర్తకులైన మహారాజా అగ్రసేన్ రాజధాని అయిన ఆగ్రోహ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. నందకిషోర్ గోయంక పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం 7 గంటలకు చార్టర్ విమానంలో హర్యానాలోని స్వగ్రామమైన హిసార్కు తీసుకువస్తారు. అంత్యక్రియల కోసం ఆయన పార్థివ దేహాన్ని హిసార్లోని కృష్ణమండి 166 గోయంక హౌస్లో ఉన్న వారి నివాసంలో ఉంచుతారు. నందకిషోర్ గోయంక అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు హర్యానాలోని హిసార్లో జరుగుతాయి. ఆగ్రోహ ధామ్లోని గోయంక గార్డెన్లో ఆయన పార్థివ దేహాన్ని పంచభూతాలలో నిమజ్జనం చేస్తారు. ఆయన భార్యకు కూడా ఆగ్రోహ ధామ్లోనే అంత్యక్రియలు జరిగాయి. డాక్టర్ సుభాష్ చంద్ర కుటుంబానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహారాజా అగ్రసేనుని చారిత్రక రాజధాని అగ్రోహాధామ్ స్థాపన, అభివృద్ధిలో నందకిషోర్ గోయంక కీలక పాత్ర పోషించారు. అగ్రోహాధామ్ ముఖ్య వ్యవస్థాపకులలో ఒకరిగా నిలిచారు. గోయంక దూరదృష్టితో అగ్రోహాధామ్ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఒక విశిష్ట గుర్తింపును పొందింది. దీని విస్తరణ, అభివృద్ధికి విశేష కృషి చేశారు. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. హిసార్ సామాజిక, మతపరమైన, విద్యాపరమైన అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. హిసార్లోని శ్రీదేవి భవన్ మందిర్ గోశాల ట్రస్టుకు నందకిషోర్ గోయంక పోషకుడిగా, శ్రీ వైష్ణవ అగ్రసేన్ గోశాలకు అధ్యక్షుడిగా సేవలందించారు. విద్యారంగంలో ఆయన ఫతేచంద్ మహిళా మహావిద్యాలయ చైర్మన్ గా, హిసార్లోని పడవ చౌక్ వద్ద ఉన్న జిఎన్జి గోయంక స్కూల్కు పోషకుడిగా వ్యవహరించారు. బాలికల విద్యను ప్రోత్సహించడం, నాణ్యమైన విద్యను అందించడం కోసం గోయంక నిరంతరం కృషి చేశారు. గోసేవ జీవితంలో ఒక అంతర్భాగంగా ఎంచుకున్నారు. గో సంరక్షణ, గోసేవకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రోత్సహించారు. అలాగే వివిధ మతపరమైన, సామాజిక సంస్థల ద్వారా నిరంతరం తన వంతు సహకారాన్ని అందించారు. వైశ్య సమాజాన్ని సంఘటితం చేయటానికి, వారికి సాధికారత కల్పించడానికి గోయంక విశేష కృషి చేశారు. సమాజంలో ఐక్యత, సహకారం, సంఘటిత భావనను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు. సరళత, వినయం, స్నేహపూర్వక స్వభావం గోయంక వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. అన్ని వర్గాల ప్రజలతో ఆప్యాయంగా మెలిగేవారు. సేవా భావననే తన జీవితంలో అత్యున్నత కర్తవ్యంగా భావించేవారు. నందకిషోర్ గోయంక మరణం కేవలం ఎస్ఎల్ కుటుంబానికే కాకుండా సామాజిక, మతపరమైన, విద్య, మేధోపరమైన రంగాలకు కూడా తీరని లోటు. సేవాభావం, సాంప్రదాయ విలువలు, సమాజ శ్రేయస్సు కోసం గోయంక తన జీవితాన్ని అంకితం చేశారు. నందకిషోర్ గోయంక భౌతికంగా దూరమైనప్పటికీ
సేవాభావంతో ఆయన గడిపిన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నందకిషోర్ గోయంకా మృతి పట్ల డాక్టర్ సుభాష్ చంద్ర కుటుంబానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, ఏపీ మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు పురంధేశ్వరి, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేసినేని చిన్ని, వద్ది రాజు రవిచంద్ర, ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మాధవ్, రామచంద్రారావు, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.